నెలంతా చెమట తీసినా జీతం వచ్చే వరకు ఇంటి కిరాయికి, పోరల ఫీజులకు, దావకండ్ల ఖర్చులకు, పాల బిల్లు, కరెంటు బిల్లు, సరుకు సౌదలకే సరిపోతుంది. నెలాఖరు వచ్చిందంటే మళ్ళా అప్పులు చేసే పరిస్థితి రావట్టే. ఇక 4 రాళ్ళు వెనకేసేదెన్నడు, ఓ ఇల్లు కట్టుకునేదెన్నడు, ఓ కారు కొనేదెన్నడు. ఇగో గిట్లనే ఉంటాయి కొలువు వేస్తోళ్ళ తిప్పలు. దందాలు వేస్తోళ్ళైనా అంతే. అన్ని కిరాయిలు, బిల్లులు, పెట్టుబడి పోను, ఇంట్లో ఖర్చుల మందం వస్తే అదే మా ఎక్కువ. కానీ ఒకసారి మాత్రం పట్టిందల్లా బంగారమే అయిందుల్లా. దేశంలా తోపు శ్రీమంతుడు ఎవలంటే ఇంకెవలు, ముఖేష్ అంబానీ అనేరు. ఆయనత గౌతమ్ అదానీ గారు ఫస్ట్ ర్యాంకు కొట్టేసిండు. మళ్ళా రప్ప పైకం కమాయించి అంబానీని వెనకకు నూకి అదానీ సారు శ్రీమంతులకే శ్రీమంతుడైండి. ఇప్పుడు ఇంతకు సారాస్తి ఎంత అనుకుంటురు? 11 లక్షల కోట్లు. భారతదేశం బడ్జెట్ లా 4వ వంతు. మన తెలంగాణ బడ్జెట్ కంటే 4 వాళ్ళు అదానీ సార్ ఆస్తి ఎక్కువ. ఏడాదిలోనే 195% పెరిగిందంటే ఏ లెవెల్ సంపాదిస్తుండో చూడురిగా. అంబానీ సార్ ఆస్తి 10 లక్షల కోట్లు. ఇద్దరికి 1,00,000 కోట్ల ఫరాక్. ఓ 10 ఏళ్ల కిందట అదానీ గారి ఆస్తి ఎంతంటే 44,000 కోట్లు మాత్రమే. అప్పుడు కోటీశ్వర్లల్లా 10వ ర్యాంకులుండే. అటెన్క ఏమైందో తెలియదు గాని రాకెట్ కంటే ఈ స్పీడ్ గా ఆమ్దాని కమాయిస్తాండు. సారుకు తెలియని దందా లేదు, బిజినెస్లు పెట్టని రాష్ట్రం లేదు. గాలి మోటార్ల డిపోలు, ఓడరేవులు, సిమ్టి, ఎండపలకల కరెంటి, డేటా సెంటర్లు, మీడియా, పెద్ద కాంట్రాక్టులు బొచ్చడున్నాయి. గంటకు 80 కోట్లకెళ్లి 90 కోట్ల దాకా సంపాదిస్తాడంటే మాటలా? మనకాన్నే కాదుల్లో, దునియా మొత్తం రువ్వడి చూపిస్తాడు ఈ గుజరాత్ బిజినెస్ మ్యాన్. ఓ 2-3 పుణ్యాన 140 కోట్ల మందున్న భారతదేశం భాగ్యవంతుల దేశమైనందుకు మనం అందరం గొప్పగా మురిసిపోవాలన్నట్టు.